ఏ ఈరోజు మీకు చెప్పబోయే వీడియో ఏంట్రా అంటే ఒక మంచి టిప్. ఎప్పుడైనా కొత్త ల్యాప్‌టాప్ కొన్నప్పుడు ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది. హార్డ్ డిస్క్ వచ్చేసరికి మనకి 500 జీబీ ఎస్ఎస్‌డీ అనో, లేదంటే 256 జీబీ ఎస్ఎస్‌డీ అనో, లేదంటే 1 టీబీ హార్డ్ డిస్క్ అని ఇస్తాడు. సో, మనం ఇందులో 1 టీబీ హార్డ్ డిస్క్‌ని మనం రకరకాల డ్రైవ్స్ కింద పార్టిషన్ చేసుకోవాలి కదా! ఆ పార్టిషన్ గురించే ఈరోజు వీడియో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈ సెర్చ్‌లోకెళ్ళి పార్టిషన్ అని టైప్ చేయండి. అందులోని క్రియేట్ అండ్ ఫార్మాట్ హార్డ్ డిస్క్ పార్టిషన్స్ అని ఉంది. దాన్ని డబుల్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా ఆల్రెడీ మీరు పార్టిషన్ చేసిన డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో, లేదు అంటే అన్‌అలొకేటెడ్ స్పేస్ అనేది ఉంటది క్లియర్‌గాన. అంటే ఆల్రెడీ సీకి మనం ఇచ్చాము. ఆల్రెడీ డి డ్రైవ్ ఇచ్చాము. ఈ డ్రైవ్ కూడా ఇచ్చాము. ఇంక మిగిలిందేంట్రా అంటే అన్‌అలొకేటెడ్ స్పేస్. అంటే ఈ స్పేస్‌ని మనం ఒక డ్రైవ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఏదైతే మనకి అన్‌అలొకేటెడ్ స్పేస్ కనిపిస్తుందో దీని మీద రైట్ క్లిక్ చేయండి. న్యూ సింపుల్ వాల్యూమ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. ఇక్కడ క్లియర్‌గా చూపిస్తుంది. మన దగ్గర సింపుల్ వాల్యూమ్ సైజ్ అంటే ఇంకా దాంట్లో ఉన్న డేటా ఎంతుంది అంటే ఎంత స్పేస్ అవైలబుల్‌గా ఉందంటే ఆహ్, 51 జీబీ దాకా ఉంది. సో, ఇక్కడ ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. డైరెక్ట్‌గా నెక్స్ట్ అని కొట్టేయండి. అక్కడ ఆల్రెడీ ఏబీసీ సిడిఈ అనే లెటర్స్ ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి ఇంక ఎఫ్ అనే ఆల్ఫాబెట్ ఉంది. సో, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ కొట్టండి. సో, నెక్స్ట్ కొట్టంగానే మనకి ఫినిష్ అయిపోతుంది. అయిపోంగానే క్లియర్‌గా ఇక్కడ మనకి ఎఫ్ అనే డ్రైవ్ ఫార్మ్ అయింది. సో, ఇది చూసారా వాల్యూమ్ ఎఫ్ అనేది మనకి కనిపించడం జరిగింది. సో, ఈ విధంగా మనం మన యొక్క హార్డ్ డిస్క్‌ని ఈజీగా పార్టిషన్ చేసుకోవచ్చు. సో, లైక్ దిస్ సిటీ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి ఎఫ్ అనే డ్రైవ్‌ని పార్టిషన్ చేసుకోవడం జరిగింది. సో, ఈ విధంగా మనం డ్రైవ్స్‌ని పార్టిషన్ చేసుకోవచ్చు. సో, ఇట్లాంటి ఎన్నైనా ఇలాంటి మంచి వీడియోస్‌ని మీకు మేము ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఆర్కే ఇన్ఫోటెక్. ఇందులో మీకు చాలా వరకు ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కూడా ప్లేస్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మేము చేయాలి అంటే మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని లైక్ చేయండి వీడియోస్‌ని. థాంక్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ.